ఆరెంజ్ మూవీ వచ్చి 14 సంవత్సరాలు అయింది. సినిమా చాలా మందికి ఇష్టం. ఇప్పటికీ కూడా ప్లేలిస్ట్లో ఇంకా అవే సాంగ్స్ నడుస్తూ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా అర్థం కనిపిస్తుంది ఈ సినిమా హిట్టా ఫ్లాపా. ఎందుకంటే ఇప్పటికి కూడా క్రేజ్ అయితే ఉంది ఆ సినిమా పైన. మీరేమంటారు? అంటే అకార్డింగ్ టు బడ్జెట్ అయితే ఈ సినిమా ఫ్లాప్, కానీ వచ్చిన మనసు అంటే జనాలను హృదయాలను గెలుచుకున్న రీతిలో మటుకు ఇది ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో బొమ్మరలు భాస్కర్ గారు బొమ్మరలు సినిమా తర్వాత పరుగు తీసి సో ఆ ఉన్న మంచి జోష్లో ఉన్నారనమాట. అప్పుడు ఈ స్క్రిప్ట్ని చాలా బాగా రెడీ చేసుకుని నెక్స్ట్ రామ్ చరణ్ గారికి ఇలాంటి స్క్రిప్ట్ అంటే ఒక మగధీర లాంటి మాస్ ఇమేజ్ తర్వాత ఆయన ఈ సినిమా చేయడం అది హీరో గారు గట్స్ అని చెప్పొచ్చు నిజంగా. సో ఇది ఆడిద్దో లేదో అని పక్కన పెడితే అసలు ఈ సినిమాని ఆయన ఒప్పుకోవడమే, ఆ సైన్ చేయడమే గ్రేట్ థాట్ అనమాట. అంటే ఒక స్టార్ హీరోకి అంటే అప్పటికే రెండో సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. సో నెక్స్ట్ ఫ్యాన్స్లో అంచనాలు బాగా తారాస్థాయిలో ఉంటాయి. సో మరి అది చూసుకుంటే ఈయన ఇట్లాంటి సినిమా యాక్సెప్ట్ చేశాడు. సో మరి ఆ గట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనం. మరి అలాంటి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ బొమ్మరిల్లు పరుగు వరుసలోనే ఇది కూడా ఒక రకంగా డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నారు. మరి చూస్తే మరీ డిఫరెంట్గా ఉందన్నమాట సినిమా. సో నాగబాబు గారితో మాట్లాడి ఆయన హైదరాబాద్లో చేద్దాం అన్నారంట సినిమా అంతా కూడా. సో హైదరాబాద్ వద్దండి, ఫీల్ రావాలి, క్వాలిటీ రావాలంటే ఆస్ట్రేలియా నుంచి చేద్దాం అని చెప్పి కంప్లీట్ మూవీ 90% అక్కడే చేసి ముంబై ఎపిసోడ్స్ వాటికి ఇటు వచ్చి చేసుకున్నారు అనమాట. సో ఖచ్చితంగా కూడా మొత్తం చాలా బడ్జెట్, హై బడ్జెట్ అంటే దగ్గర 35 కోట్లు అయింది సినిమాకి బడ్జెట్. సో మరి అంత అంటే అటు మగధీరాకే 45 కోట్లు అయింది. అల్లు అరవింద్ గారు అదే చాలా పెద్ద బడ్జెట్ అనుకున్నారు. సో మరి దాని తర్వాత వచ్చి ఒక నార్మల్ మూవీకి ఇంత పెట్టడం అనేది, అందులోనూ ఆయన ఏం పెద్ద బ్రాండెడ్ డైరెక్టర్ కాదు. సో ఒక 2 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ హిట్ ఇచ్చిన డైరెక్టర్. మరి ఆయన నమ్మి ఇన్వెస్ట్ చేసి సినిమా అయితే తీసుకెళ్లారు. సో మరి థియేట్రికల్ రన్లో ఇది దగ్గర 20 కోట్లు షేర్ అయితే తెచ్చుకుంది అనమాట. సో ఫస్ట్ డే ఓపెనింగే నాన్ మగధీర దగ్గర నియర్లీ 5 crore వచ్చింది డే 1 ఓపెనింగ్. సో అదొక హ్యూజ్ రికార్డ్ అనమాట. ఇంకా అంత తర్వాత వచ్చిన స్టార్ హీరోస్ 2010లో చాలా సినిమాలు వచ్చినాయి. నాకు తెలిసి బృందావనం కన్నా కూడా ఒక ఎడ్జ్ ఆఫ్ ఎక్స్ట్రా ఓపెనింగ్స్ వచ్చినాయి. ఒక 20 lakhs 30 lakhs ఎక్స్ట్రానే వచ్చింది ఓపెనింగ్. సో 2 సేమ్ ఇయర్లో వచ్చినాయి, కలేజా బృందావనం ఇది. సో కలేజా అండ్ ఇది 2 క్లాసిక్ సినిమాలే. మరి 2 పోయినాయి, ఎందుకు పోయినాయి తెలియదు. సో మరి తర్వాత ఆడియన్స్ కి నచ్చింది అదే అంటే ఒక కొంతకాలం తర్వాత మూవీని చూడటం అంటే అప్పటికి మన ఆడియన్స్ నాలెడ్జ్ అంత లేదు. సో కలేజా సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా మన ఆడియన్స్కి ఆ నాలెడ్జ్ లేదు. తర్వాత మహేష్ బాబు గారు 1 మూవీ పోయింది, అప్పుడు కూడా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే అప్పటికి మనం పాత ఇంకా ఎట్లా అంటే కమర్షియల్ మూవీస్లో ఉండిపోయాం. ఈరోజు పాన్ ఇండియా అనేది వచ్చిన తర్వాత అవతల వాళ్ళ మూవీస్ మన వాళ్ళు చూడటం, వాటికి అలవాటు పడటం, ఈ జనరేషన్ అంతా కూడా ఇలాంటి మూవీస్ని అర్థం చేసుకోవడం చేస్తున్నారు. సో ఇప్పుడు మ్యాక్సిమం మన ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు యూత్ కనిపించింది, ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్. ఎందుకంటే సాంగ్స్కి ఇంకా ఈ సాంగ్స్ వెంటాడుతున్నాయి అనమాట అందరినీ. సో ఒక ఇండస్ట్రీలో 7 or 6 సాంగ్స్ ఉంటే అన్నీ కూడా హిట్ అయిన ఆల్బమ్ ఇది ఒకటే ఉందనుకుంటున్నా నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఇంకా ఇంతకుముందు క్లాసిక్స్ ఉన్నాయి, బట్ అంటే ఇంత వైడ్ రీచ్ ఉన్న ఆల్బమ్ ఇదే అనుకుంటున్నా నాకు తెలిసి. సో ఖచ్చితంగా దీని ఆల్బమ్కి ఉన్న ఆ వాల్యూ, ఆ రేంజ్ ఎవరు అందుకోలేరు ఇప్పుడున్న స్టార్ హీరోలు ఎవరు కూడా. సో అన్ని సాంగ్స్ మరి అల్లు అర్జున్ గారు కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటారు. అందులో అవుట్ ఆఫ్ 6లో 4 or 5 క్లిక్ అవుతాయి ఖచ్చితంగా. సో మరి అల్లు అర్జున్ గారు కూడా సాంగ్స్ కోసం అంత ఎఫర్ట్ పెడతారు. మరి ఇక్కడ ఆరెంజ్ లాంటి ఆల్బమ్ అది ఎవరు నిజంగా మ్యాచ్ చేయలేరు ఖచ్చితంగా, అంత ఎక్సలెంట్ ఆల్బమ్ అది. సో రిలీజ్లో కూడా ఒక 5 crores ఈ సినిమాకి వచ్చినాయి. అంటే అరౌండ్ 25 crore ఈ మూవీ షేర్ చేసిందని చెప్పొచ్చు. సో అప్పుడు ఏమైందంటే నాగబాబు గారు అన్నారు ఈ సినిమా లాస్ వచ్చింది, సో చరణ్ గారికి రెమ్యునేషన్ ఇవ్వలేకపోయాను అన్నారు. 9 కోట్ల రెమ్యునేషన్ అయితే దగ్గర 6 కోట్లు ఆయన ఇవ్వలేకపోయారు. సో అది ఆయన వదిలేసుకున్నట్టే. సో మరి హీరో గారికి ఆ రెమ్యునేషన్ ఇచ్చుంటే అంటే ఆ 35 crore పడేది కాదు కదా, ఇంకా తగ్గినట్టు కదా ఆయనకి. ఎస్టిమేషన్ వేస్తే 35 crore వచ్చింది. సో రామ్ చరణ్ గారు రెమ్యునేషన్ దగ్గర 5.5-6 కోట్లు వదిలేసుకున్నారు. తర్వాత దానికి లాస్ వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎంతో కొంత ఆయనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారంట ఆ టైంలో. సో మరి ఎంతసేపు చెప్పే ట్రాలర్స్ కూడా ఎంతసేపు రామ్ చరణ్ గారు ఏమి ఇవ్వలేదు అంటారు. ఆయన 6 కోట్లు వదిలేసుకున్న సంగతి ఎవరికి తెలియదు అనమాట ఇక్కడ. సో ఆ 6 కోట్లు వదిలేసుకుని ఆయన సినిమాని నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోయారు. సో ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఇది ఇచ్చిన పాపం డిసప్పాయింట్మెంట్కి ఆయనకి ఇంకేం చేయాలో అర్థం కాకుండా సరే మాస్ సినిమాలు కోరుకుంటున్నారని చెప్పి ఇంకా రచ్చ, నాయిక అన్ని లైన్లో పెట్టుకుని కొంచెం కమర్షియల్ సినిమాలు చేశారనమాట. అవి కూడా కొంచెం డిజాస్టర్. మళ్ళీ ఈ సినిమా ఇంత ఫ్లాప్ అయిన తర్వాత కూడా సంపత్ నుండి ఒక చిన్న డైరెక్టర్ ఆయన నమ్మి రచ్చ చేశారు. సో మరి నిజంగా ఆ డైరెక్టర్ గారిని నమ్మినందుకు నిజంగా అప్పుడు ప్రతి దశలో కూడా గట్సే కనపడుతున్నాయి. సో అది ఆయన రేంజ్. ఇప్పటికీ కూడా RG16కి బుచ్చిబాబుని నమ్మడం కూడా గట్స్ అని చెప్పొచ్చు. దిల్ రాజు గారు ఒక మాట అంటారు ధృవ సినిమా అప్పుడు, మంచి సినిమాలు రావాలి, కొత్త సినిమాలు రావాలి అంటే మేము అనుకుంటే రాదు, హీరోలు అనుకోవాలి. సో దానికి మీకు సెల్యూట్ సార్, మీరు అనుకున్నారు మంచి సినిమా వచ్చిందని చెప్తారనమాట. సో ఈయన ఎప్పుడు మంచి సినిమా వేయడంలో ముందుంటారు.
సో ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల సినిమాలు పోతూ ఉంటాయి. అది ఇంకా టీమ్ వర్క్ అవ్వచ్చు, ఎవరో ఒకరు లోపం అవ్వచ్చు అది. సో దాని మీద అందరూ కూడా వచ్చి హీరోని ట్రాల్ చేస్తే కరెక్ట్ కాదు. ఏ సినిమా అయినా, ఈ సినిమానే కాదు ఏ మూవీ అయినా. ఇప్పుడు మనం చూసుకుంటే ఆరెంజ్ ఉంది, కలేజా ఉంది, పంజా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు, ఎన్టీఆర్ గారిది ఊసరాళ్ళు ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. ఇవన్నీ బాగుంటాయి. అదే ఊసరాళ్ళని తమిళ్లో వేదాలం తీశారు, కొంచెం అటు ఇటుగా మార్చి, అది సక్సెస్ అయింది. మరి అట్లా ఏంటంటే ఈ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి సినిమాలు వచ్చినప్పుడు. అవి తర్వాత దశలో అరే ఇది బాగుంది కదా, అనవసరంగా మిస్ అయ్యాం ఆ టైంలో అని. ఇప్పుడు ఫ్లాప్ అయ్యే సినిమాలు కూడా కొన్ని రేపు ఇంకో 10 ఏళ్ల తర్వాత బాగుండదు అట్లా. ఓకే, సో హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? ఇది చెప్తున్నా కదా, బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ లో ఫ్లాప్ అయి ఉండొచ్చు, బట్ ఆడియన్స్ హార్ట్స్ లో మటుకు ఇండస్ట్రీ హిట్ ఇది.